నల్గొండ పట్టణ పాతబస్తీలోని హనుమాన్ నగర్ లో ఈ నెల 11 తారీఖు నాడు అభయాంజనేయ స్వామి ఏకశీల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల చేత ప్రముఖుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు బైరగోని రాజయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి బండారు ప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 48 సంవత్సరాల క్రితం స్వయంగా ఆంజనేయ స్వామి ఈ స్థలంలో వెలవడం జరిగిందని, అన్ని కుల మతాలకు అతీతంగా ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి కృషి చేశారని అన్నారు. ఈ నెల 8వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. నల్గొండ పురవీధుల ఆంజనేయ స్వామి విగ్రహ యాత్ర ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పట్టణ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్, కంది సూర్యనారాయణ, బీజేపీ అధ్యక్షులు వర్షిత్ రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. 48 సంవత్సరాల చరిత్ర. దీనికి స్థానికంగా ఈ విగ్రహ ప్రతిష్ట జరిగినప్పటికెళ్ళి కూడా ఇక్కడ పోలీస్ పికెటింగ్ ఉండేది. ఎంతో కాలం బహిరంగ ప్రదేశంలో విగ్రహం పడి ఉన్నది. ఆ తర్వాత దాన్ని కొన్ని కారణాల వల్ల, స్థానికమైనటువంటి ఇబ్బందుల వల్ల పోలీసు వారు ఇక్కడికి వెళ్ళి విగ్రహాన్ని తరలించుకొని పోయిన తర్వాత ఇక్కడి స్థానిక ప్రజలు, ఈ బస్తీ ప్రజలందరూ కూడా ఆడ మొగ అని తేడా లేకుండా అందరూ దాన్ని వ్యతిరేకించి మళ్ళీ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. నిత్య పూజలు చేసుకోవడానికి అప్పుడు అనుమతి కూడా దొరికింది. ఈ విధంగా ఈ విగ్రహం యొక్క పురాతనమైనటువంటి కాలం. ఆ తర్వాత సూర్యనారాయణ గారు, అప్పుడు కొంతమంది ఇక్కడి బస్తీవాసులు పెద్దలందరూ కలిసి ఇక్కడ దేవాలయం కట్టాలని నిర్ణయించారు. ఈ దేవాలయము నిర్ణయం జరిగింది 2018లో జరిగినప్పటికెళ్ళి మేము కమిటీగా ఏర్పడి దీనికోసం విస్తృతంగా తిరిగి విరాళాలు సేకరించడం జరుగుతుంది. ఈ విరాళాలలో ముఖ్యంగా మమ్మల్ని ప్రోత్సహించింది, ఎక్కువగా మాకు చేయూతనిచ్చింది లక్ష్మణరావు గారు, వీరెల్లి చంద్రశేఖర్ గారు, తర్వాత పోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, వర్షిత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఊరి విరాళాలు ఎక్కువ శాతంలో విరాళాలు ఇచ్చింది. వీటి వల్ల ఈరోజు ఇంతవరకు కన్స్ట్రక్షన్ అయింది. దీన్ని 4-5 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతుంది. ఈ స్థల సేకరణ కూడా 1 ఎకరం 24 గుంటలు ప్రభుత్వం ద్వారా మనకు దొరికింది. మిగతా 1 ఎకరం 25 గుంటలు మనకు కొనుగోలు చేయడం జరిగింది. దీనికి చేసి ఇప్పుడు 3 ఎకరాల 9 గుంటల భూమి దీనికి సంబంధించింది. సుమారుగా 4 ఎకరాలు ఉంటుంది. ఈ స్థలంలో ఇప్పుడు విగ్రహం కూడా 18 ఫీట్ల విగ్రహము, పీఠంతో 21 ఫీట్ల విగ్రహం. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇది 2వ విగ్రహం. ఇంతకుముందు ఒకటి ఉన్నది 24 ఫీట్ల విగ్రహం ఉన్నది పొన్నూరులో, గుంటూరు జిల్లా. ఇది 18 ఫీట్ల విగ్రహం, ఒక ఏకశిలా విగ్రహం. దీన్ని మహాబలిపురంలో తయారు చేయడం జరిగింది. ఈ తయారీకి దాదాపుగా 20-25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అది మొత్తం పూర్తి అయింది. ఇవాళ రేపట ఈ 2-3 రోజులలో మనకు వస్తుంది. 7వ తారీఖు నుండి పొట్టిగడ్డ ప్రాంతం ఆధ్యాత్మికంగా గొప్ప వెలుగొందాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. నిజంగా కూడా చాలా ప్రశాంతంగా ఈ యొక్క వాతావరణం ఉంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం కావాలి, అవుతుంది కూడా. ముఖ్యంగా ఈ యొక్క చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ యొక్క విగ్రహం, ఈ యొక్క నిర్మాణం, ఈ యొక్క దర్శన కార్యక్రమాలు అన్నీ కూడా వైభవంగా ఉండే విధంగా మేమందరం కూడా ఆలయ నిర్మాణం అవుతుంది. తర్వాత ఆలయ నిర్వహణ కమిటీ అవుతుంది. అన్ని విధాలా చూస్తామని, ముఖ్యంగా ఈ యొక్క ఎంతో భక్తి శ్రద్ధలతోటి మేము 5,000 నుంచి కూడా 30 లక్షల రూపాయల వరకు ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం భక్తులు ఇవ్వడం జరిగింది. ఇటు రాజకీయ నాయకులు అయితేంది, ఇటు భక్తులు అందరూ కూడా వారి యొక్క విరాళాలు తీసుకొని మేము ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి రేపు 8వ తారీఖు నుంచి జరుగు అన్ని క్రతువులలో కూడా నల్గొండ పట్టణం నుండి అందరూ ప్రజలు నిత్యం జరిగే క్రతువులలో పాల్గొనాలని, 7వ తారీఖు జరుగు ఊరేగింపులో నలువైపుల నుంచి ప్రజలు వచ్చి పెద్ద గడియారం వద్ద ఆ యొక్క స్వామివారికి ఘనంగా స్వాగతం చెప్పాలని, అదేవిధంగా 11 నాడు విగ్రహ ప్రతిష్టాపన నాడు ముఖ్య అతిథులు అందరూ కూడా రావడం జరుగుతుంది. నితిన్ గడ్కరీ గారు, కిషన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా
ఆర్డీఓ గారు కమిషనర్గా ఇప్పుడు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆ రోజు ఉంటారు. పట్టణం అందరూ ప్రజలు కూడా ఆ రోజు వచ్చి ఆ స్వామివారి భక్తి శ్రద్ధలతోటి ప్రతిష్టాపన కార్యక్రమం చూసి మా యొక్క నిర్వహణ కమిటీ ఆతిథ్యం కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఒక్క చిన్న అయిపోయింది. ఈ మొత్తం దీనికి కట్టాలి, మా ఆంజనేయ స్వామికి గుడి కట్టాలి అనేటటువంటి విషయంలో నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి ముందు నల్గొండ గతంలో పనిచేసినటువంటి పురుషోత్తం రెడ్డి గారు కలెక్టర్ గారు, అదే సమయంలో విజయ్ కుమార్ గారు ఎస్పీగా ఉండ్రి. ఇద్దరి చొరవ వల్ల ఈ యొక్క అక్కడ వాళ్ళకు సంబంధించి ఇక్కడ హిందువులకు మైనార్టీలకు సంబంధించిన విషయంలో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని మనకు స్థలము ప్రభుత్వం నుంచి ఇప్పించడం జరిగింది. దీనికి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారు కూడా రేపు 11 నాడు జరిగేటటువంటి కార్యక్రమాన్ని కూడా వారు కూడా వస్తామని చెప్పేసి అని సమ్మతి తెలియజేశారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయంలో అనేక మంది ఇవాళ ఈ యొక్క దేశంలో అయోధ్య రామాలయానికి ఎంత ప్రాముఖ్యత ఏ విధంగా జరిగింది మనం అందరం కూడా చూసాము. అంతే ప్రాధాన్యతతోటి నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో ముఖ్యంగా వేలాది మంది హిందువులు ఈ యొక్క దేవాలయం నిర్మాణ విషయంలో జరుగుతుందంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఎక్కడికి పోయినప్పటికీ